చిత్తూరు జిల్లా ప్రతి నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులని ఏర్పాటు చేసుకున్నారు. వారి చేత స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువచ్చి తన దందాలు కొనసాగించారు. మరోవైపు మాట వినని స్థానిక ప్రజాప్రతినిధుల్ని దారిలోకి తెచ్చుకోవడానికి తను వారిని ఉపయోగించుకున్నారు. భూదందాలు నిర్వహించడానికి ఎస్సీ సామాజిక వర్గం వారిని వాడుకున్నారు. మదనపల్లి ఫైల్స్ కేసులో పెద్దిరెడ్డి అనుచరుల పాత్రపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పుడు దాంతో పెద్దిరెడ్డి బ్యాచ్ అంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడిపోతున్నారు. వెంకట్రెడ్డి యాదవ్, బీరేంద్ర వర్మ, నాగభూషణం, ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, కృష్ణమూర్తి, రెడ్డెమ్మ, కౌన్సిలర్ అలీ, బుల్లెట్ సురేష్, తుకారాం, శశికాంత్, రైస్ మిల్ మాధవరెడ్డి, బండ్లపల్లి అక్కులప్ప, హర్షవర్ధన్ రెడ్డి, కరీముల్లా, షమీం అస్లాం, కేజే కుమార్, సెంథిల్ విద్యాసాగర్, ఎంఆర్సి రెడ్డి వీరంతా ఎవరనుకుంటున్నారా? మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైన్యం. జిల్లా వ్యాప్తంగా వీరంతా పెద్దిరెడ్డి వ్యవహారాలను చక్కబెడతారు. 5 సంవత్సరాలు పెద్దిరెడ్డి దందాల్లో కీలక పాత్ర పోషించారు. అటు భూముల వ్యవహారంతో పాటు ఇటు ఇసుక, గ్రావెల్ దందాల్లో చక్రం తిప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రతి సెగ్మెంట్లో పెద్దిరెడ్డి రిప్రజెంటేటివ్గా ఉండేవారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పనిచేస్తారు. వారు చెప్పిందే అధికారులు వింటారు. స్థానిక ఎమ్మెల్యే కంటే వారే ఎక్కువ పెత్తనం చెలాయించారు. ప్రస్తుతం వీరిలో మెజారిటీ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అక్రమాలు బయటపడతాయనే భయంతో అల్లాడిపోతున్నారు. కొంతమంది పార్టీ మారడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పుంగనూరుకు చెందిన వెంకట్రెడ్డి యాదవ్ అనే నేత పెద్దిరెడ్డి దందాల్లో కీలకంగా వ్యవహరించారు. అతని ఆధీనంలో రాగానపల్లి దగ్గర 982 ఎకరాల భూములు ఉన్నాయి. ఆయన గత 10 సంవత్సరాలుగా అక్కడ నాగభూషణం మామిడి తోటలు వేశాడు. పుంగనూరు నేత అతని ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దాడులు, కేసుల వ్యవహారం నడిపించారు. ఇదే సమయంలో వర్మ అనే మున్సిపల్ అధికారి వారికి సాయం చేశాడు. ఇక పెద్దిరెడ్డి పర్సనల్ కార్యదర్శిగా గత 30 సంవత్సరాల నుంచి తుకారాం కొనసాగారు. మొత్తం వ్యవహారాల్లో కీలక పాత్ర అతనిదే. శశికాంత్ మదనపల్లికి చెందిన వ్యక్తి. గత 5 సంవత్సరాల క్రితం ఇతనిని మదనపల్లిలో స్థానికులు గొడవ విషయంలో చితకబాదారు. దీంతో ఇతను పెద్దిరెడ్డి ఫ్యామిలీ వద్దకు చేరుకున్నాడు. పెద్దిరెడ్డితో పాటు కుమారుడు మిథున్ రెడ్డికి నమ్మిన బంటుగా మారాడు. అతనే మొత్తం ఫారెస్టు శాఖ వ్యవహారాలు చూసేవాడట. ఇటీవల దాడుల్లో కీలకమైన 4 బాక్సుల ఫైళ్లు ఇతని వద్ద లభ్యమయ్యాయి. అలాగే నగరికి చెందిన కేజే కుమార్ విజయవాడలో ఉంటూ వ్యవహారాలు నడిపాడు. ఇతను మైనింగ్ శాఖ లావాదేవీలు చూశాడట. అతను తనకు వ్యతిరేకంగా పనిచేశాడని రోజా ఎన్నికల తర్వాత బహిరంగంగా ఆరోపించడం విశేషం. బీరేంద్ర వర్మ నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి ప్రతినిధి. ఇసుక, గ్రావెల్ దందాలు అతని చేతుల మీదుగా పెద్ద ఎత్తున నడిచాయి. పెద్దిరెడ్డితో విభేదించిన ఎమ్మెల్యే ఆదిమూలంతో అతను ఓ ఆట ఆడుకున్నాడు. హరీష్ రెడ్డి పీలేరు నియోజకవర్గంలో కీలక పాత్ర వహించాడు. 22 ఎకరాల భూముల కబ్జా వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని ఆయనపై కేసు నమోదైంది. అతను మాజీ ఎమ్మెల్యే చింతల బావమరిది అయినప్పటికీ పెద్దిరెడ్డి చెప్పినట్టు చేసేవాడట. మదనపల్లిలో రైస్ మిల్ మాధవరెడ్డిది కీలక పాత్ర. ఇతనే మొత్తం రెవెన్యూ దందాలు నిర్వహించాడు. భూముల లిటిగేషన్లకు సంబంధించిన సమాచారం అంతా ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ తేజ అతనికి ఇచ్చేవారు. వాటి ఆధారంగా మొత్తం వ్యవహారం నడిపాడు. ఇక్కడ హర్షవర్ధన్ రెడ్డి, కరీముల్లా అనే కౌన్సిలర్, అక్కులప్ప అనే మాజీ జర్నలిస్టులు అతనికి సహకరించేవారు. అప్పట్లో పనిచేసిన డీఎస్పీలు రవి మనోహర్ చారి, కేశప్పులు వారికి పూర్తిగా సహకరించారు.
చిత్తూరులో గతంలో పెద్దిరెడ్డి పీఆర్ఓగా పనిచేసి ప్రస్తుతం చిత్తూరులో కౌన్సిలర్గా ఉంటున్న హుస్సేన్ అలీషా మరియు పెద్దిరెడ్డిని గాడ్ ఫాదర్గా కొలుస్తూ చిత్తూరులో దొంగ సంతకాలతో కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసి పెద్దిరెడ్డి మన్ననలు పొందిన బుల్లెట్ సురేష్లకు మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో హస్తం ఉన్నట్టు పోలీస్ వర్గాలంటున్నాయి. అంతేకాకుండా గతంలో హిజ్రాలతో చంద్రబాబు శవయాత్ర, మహిళ అని కూడా చూడకుండా మాజీ మేయర్ హేమలతపై పోలీసు జీపు ఎక్కించడం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానికి పెద్దిరెడ్డి ద్వారా సుమారు 50 కోట్ల ఫైన్ విధింపజేయడం, ముఖ్యంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో హల్చల్ చేయడంతో సాక్షాత్తు చంద్రబాబే ఎన్నికల అధికారులకు బుల్లెట్ సురేష్ పై ఫిర్యాదు చేయడం, ఇలా ఒక్కటేమిటి పెద్దిరెడ్డి అండదండలతో పెట్రేగిపోయిన సురేష్ ప్రస్తుతం వణికిపోతున్నాడట. అందుకే బుల్లెట్ సురేష్ ఉన్న ఫలంగా పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నాడట. కానీ టీడీపీలోని ఇతని బాధితులంతా ఏకమై హైకమాండ్కు మొరపెట్టుకోవడంతో ఇతనిని టీడీపీ గేట్ కూడా తాకనివ్వకూడదని హైకమాండ్ స్పష్టం చేసిందట. ఇక చేసేది లేక జనసేన తీర్థం పుచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయగా అతన్ని పార్టీలో చేర్చుకుంటే పార్టీకి కష్టపడ్డ జనసేన క్యాడర్ ఇబ్బంది పడుతుందని జనసేన అధిష్టానం కూడా లైట్ తీసుకుందట. పైగా తన కూటమి ధర్మాన్ని విస్మరించకూడదని టీడీపీ క్యాడర్ను రాచి రంపాన పెట్టిన బుల్లెట్ సురేష్ను పార్టీలోకి తీసుకుంటే కూటమి నేతల మధ్య విభేదాలొస్తాయని జనసేన అధినేత అంటున్నారట. సీఐలను దూషించిన కేసులోనో లేక కార్పొరేటర్ల ఫోర్జరీ కేసులోనో కటకటాలు లెక్కించాల్సి వస్తుందన్న భయంతో బిక్కుబిక్కుమంటున్న బుల్లెట్ సురేష్కు మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు నిద్ర పట్టనీయడం లేదట. ఇక ఎస్పీడీసీఎల్లో కాంట్రాక్టర్ అయిన మాజీ టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ది మరో రకమైన పెత్తనం. ట్రాన్స్కో పెద్ద ఎత్తున దందాలకు పాల్పడినట్లు ఇతనిపై ఆరోపణలున్నాయి. దీనిపైన విచారణ జరపాలని విద్యుత్ శాఖ మంత్రి అయిన గొట్టిపాటి రవికి ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ విచారణ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మరోవైపు తిరుపతిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు భూముల దందాల్లో కీలక పాత్ర పోషించాడట. అదేవిధంగా జనార్దన్ రెడ్డి అనే మాజీ ఉద్యోగి కూడా పెద్దిరెడ్డికి బినామీగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక అనంతపురం జిల్లాలో కూడా పెద్దిరెడ్డి బినామీలు భయపడిపోతున్నారు. మొత్తం మీద అటు బినామీలుగా ఉన్న వారితో పాటు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ పెత్తనం చేసిన నేతలంతా ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో అని భయపడుతున్నారట. సిఐడి విచారణలో వీరి పాత్ర ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి నడిపించిన దందాలపై విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుండటంతో ఎప్పుడే ఉచ్చు బిగుసుకుంటుందో అని పెద్దిరెడ్డి టీం బిక్కుబిక్కుమంటూ గడుపుతోందట.